పంతులు నీ చేతిలో నా పుస్తకం నా బిడ్డను మార్చేసావయ్యా. మరి శుభ్రంగా బొట్టెట్టుకుని సుప్రభాతం చదువుతుంటే చూడటానికి నా 2 కళ్ళు సాలేదనుకో. ఇదంతా నీ గొప్పతనమే పంతులు. నీ జేబులో నా డబ్బు ఇది ఉంచుకో. వద్దు సార్, థ్యాంక్స్. నీ సొక్కా మొత్తం ఇది నా బిడ్డను మార్చినందుకు నేను సంతోషంగా ఇస్తున్న సొమ్మయ్యా, తీసుకో. దానికి మీరు ఇస్తున్న జీతమే చాలు సార్. తీసుకున్న జీతానికి చేయవలసిన పనే చేశాను తప్ప అంతకన్నా మించి నేనేం ఘనకార్యం చేశాను నాకు ఈ సన్మానం. పంతులు నువ్వు సామాన్యుడివి కాదయ్యా. ఈ రోజుల్లో ఎంత నీతికి నిలబడే మడిసేవుడు ఉంటాడయ్యా. నీ బూట్లో నా కాలు. శబాస్ పంతులు, నచ్చావయ్యా, నాకు బాగా నచ్చావు. రే అది తీసుకెళ్ళి పంతులు గారంటే అటండి. మదిలోని రూపే మెదలినదాయే ఎదలో ఏమేమో సందడియాయే ఏలరా చెలిపై అలుకలింక ఏలరా కనులార చూడవది ఏలరా కరుణించవేలరా వేల ఏల తాళ మేలది మేల ఒక్కసారి కనుపించి వయ్యార మొలికించి మటు మాయమై దేవా. జయ, వీరిని చూచిన తర్వాత ఏ వైపు చూచినా వీని ఆకారమే కళ్ళ కట్టినట్లుగా ఉంది. ఈతని సౌందర్యం ఏమని వర్ణించగలను? ఆ నగుమోము, ఆ మొలక మీసలు, ఆ సోగముక్కు, ఆ ఉంగరాల జుట్టు, ఆ ఎగుభుజములు, ఆ సొగసు, ఎంత సొగసో అంత పరాక్రమం కలిగి నా మనస్సును ఆకర్షిస్తున్నాడే అని సీతా స్వయంవరానికి ముందు సీత చెలికెత్తతో ఇలా చెప్పింది. సీతా కళ్యాణం ఇన్నిసార్లు చెప్తున్నా, నీ పెళ్లి కూడా త్వరలోనే అయిపోవాలి రంభ. రంభగారు, మీకింకా పెళ్లి కాలేదని తెలిసింది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి, రామకృష్ణ మేస్టారి బంధువుకి మన రంభగారు నచ్చారా? అవునండి, పెళ్లి చేసుకుంటానంటూ ఇదిగో ఈ అడ్రస్ ఆయనే మా అక్కకి ఇచ్చారట. వెరీ గుడ్. అయితే ఇంకా ఆలస్యందుకు మేస్టార్తో మాట్లాడి వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దాం. అవును, ఆయన మా తాతగారే మాస్టారు, అంటే మా బామ్మగారు అన్నగారు. ఇంట్లో ఏం తోచడం లేదంటూ నాతో స్కూల్కి వచ్చారు. అరుగు పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇన్నేళ్లు తనకి ఏ పిల్ల నచ్చలేదంటూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఊరసి గారు అక్కయ్య గారు ఆయనకు నచ్చారంటే మనకు అంతకంటే కావాల్సినే ఉంది మాస్టారు. అలాగే పెళ్లి జరిపించేద్దాం. తాతయ్య. అమ్మయ్యా, ఇన్నేళ్లకి మా సమస్యకి సమాధానం మీ తాతగారి రూపంలో దొరికింది మేస్టారు. నా ఈడు వాళ్ళంతా తాతలైపోతున్నారు, నాకింకా పెళ్ళే కాలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉండేవాడిని నేను. రంభగారి పెళ్లి, ఊర్వశితో నా పెళ్లి ఒకే ముహూర్తానికి జరిపించేద్దాం. ఏమిట్రా పిలిచావు బుద్ధులు? తాతయ్య, ఆవిడ నీ మనసు తోచుకున్న ఆవిడ చెల్లెలు ఊర్వశి గారు. ఆయన ఆవిడ కాబోయే భర్త మా హెడ్ మాస్టర్ శర్వలింగం గారు నీ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు. అబ్బా, నాకు సిగ్గుగా ఉందిరా. తాతయ్య గారు, మీకు నచ్చిన ముహూర్తం పెట్టించి నాకు చెప్పండి మాస్టారు. పెళ్లి కొడుకు వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. నాన్నగారు, నాన్నగారు, మా జన్మలు ధన్యమైపోయాయి అత్తయ్య గారు. నాన్నగారు అగో, మొన్న మధ్య రామకృష్ణ మేస్టార్ని నాన్నగారు అన్నావు. అంటే ఆయన పెళ్లి త్వరగా అవుతుందేమోనని కాస్త మాట తూలానన్నమాట. ఈ క్షణం నుంచి మీరే నా గ్యారంటీ నాన్నగారు. నాన్నగారు, మీ పెళ్ళైన మరుక్షణమే మా పెళ్లి ముహూర్తం. మీ కొడుకుని కోడల్ని తృప్తిగా దీవించుకోండి నాన్నగారు. ఈ పిల్ల ఎవర్రా బుజ్జిగా? పాల సపోటాలా ఉంది. హరి కథ చెప్పగలరు. వద్దు, ఇంకే పిల్ల గురించి ఎంక్వైరీ చేయకండి. మీ మనసు మార్చుకోకండి. మీరు రంభగారి కోసం, ఆవిడ మీకోసం పుట్టారు అంతే. తాతగారు, నేను మిమ్మల్ని ఏమీ అడగను, ఇంకా జన్మలో మీకు కనిపించను. దయచేసి ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పండి. నేనంటే ఎందుకు మీరంత అసహ్యాన్ని పెంచుకున్నారు? ప్లీజ్ చెప్పండి. ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవ్వరు లేరు. చెప్పండి. పూజారి గారు. ఏమిటమ్మా? మాస్టారు, నన్ను ఆశీర్వదించండి మాస్టారు. వద్దు బాబు, తప్పు. మీ కాళ్ళు పట్టుకోవడానికి మేము పుట్టాం, మమ్మల్ని కాళ్ళతో తన్నడానికి మీరు పుట్టారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు బాబు, నీకు కూడా పిచ్చెక్కింది అంటారు. బాబు ఒక్కసారి తిట్టు, ఒక్కసారికి అమ్మగా తిట్టవు. నేను ఇంకెవరిని తిట్టాను మాస్టారు. తిట్టవా? ఎంత హాయిగా తిట్టేవాడి బాబు.
నిన్ను చూసి ఆ పాపిష్టి దేవుడికి కన్ను కొట్టుంటుంది. నువ్వు ఇలా చెడిపోతావని కల్లో కూడా అనుకోలేదు. కూర్చోండి. ఏం నాలమ్మది? అపార్థమా? చదువమ్మా. అపార్థం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో దాంట్లో బాగా రాశారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా మనం చాలా మందిని అపార్థం చేసుకుంటూ ఉంటామమ్మా. రామకృష్ణ మాస్టర్ని కూడా నువ్వు అలాగే అపార్థం చేసుకున్నావని మా ఉద్దేశం. నిన్న సాయంత్రం గుళ్ళో మాస్టర్ నీతో మాట్లాడటం, నువ్వు ఆయన అసహ్యించుకోవడం మేమిద్దరం చూసామమ్మా. రామకృష్ణ మాస్టారు చాలా మంచి మనసున్న మనిషి, చీమకు కూడా అపకారం తలపెట్టిన వ్యక్తి. ఆయనతో నువ్వు అలా పరుషంగా మాట్లాడటం మాకు చాలా బాధ అనిపించింది. అసలేం జరిగిందమ్మా? జరిగింది చెప్పమ్మా. ఆయనలో తప్పుంటే ఆ తప్పుకి ఆయన శిక్ష అనుభవించేటట్టు చేద్దాం. ఆ తప్పు నీలో ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పు, అసలేం జరిగింది? మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. ముద్దొచ్చే పాప ముంచది కొంప చంపావే ఆ చూపు. ముద్దొచ్చే పాప ముంచది కొంప చంపావే ఆ చూపు. వేయిస్తే నీకు ఆ మూడు ముళ్ళు, ఈ కింద నేను ఓ వెయ్యి గుళ్ళు. జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా. ముద్దొచ్చే పాప ముంచది కొంప చంపావే ఆ చూపు. నా గుండె కోశావే పిల్ల, చేశావు నా మెదడు గొల్ల. నీ నడుము సంజీవి పుల్ల, తన వేసి బతికించు మళ్ళా. రానంటూ మొరాయిల్సకే నా చింటి మొరాలిల్సవే, ఊరించి దగా చెయ్యకే ఊపి ఉదాయిల్సకే. బజవాళ్ళో వడగాలే రావే, భూబదిరి ముద్దులు నాకు ఈవే ప్రాణం పైవే. ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపు. కనుసైగా చేశావు చాలే, తల కిందైసిను ఎక్కుతానే. ముళ్ళల్లో రాళ్ళల్లో నేనే పరిగెడతామో కాళ్ళపైనే. నీ గాలి మహమారిలా అంటుందే నషాళానికే, ప్రేమలోన ఘన పాఠినై చేరానే పరాకాష్ఠకే. పిచ్చెక్కే యోగం తీసుకురాకే, పోటీలో పీటీ ఉషల రావే రాధారాణి. ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతో. ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతో. వేయిస్తే నీకు ఆ మూడు ముళ్ళు, గీకిస్తా నేను ఓ వెయ్యి గుళ్ళు. జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా. ముద్దొచ్చే పాప ముంచవే కొంప చంపవే ఆ చూపుతో.
అలా ఆడుతూ పాడుతూ కాలం గడిపాం. శారీరకంగా కాకపోయినా మానసికంగా ఎంతో దగ్గరయ్యాం. ఓ రోజున నాలుగు రోజుల్లో రాజాని పెళ్లి చేసుకోబోతున్న స్థితిలో సురేఖ ఆత్మహత్య ఎందుకు చేసుకుందో కొన్నాళ్ల తర్వాత దాని అల్మారాలో దొరికిన డైరీ ద్వారా నాకు తెలిసింది. చీరల సెలక్షన్ మగవాళ్ళకేం తెలుస్తుంది? రాజా ఇవాళ నన్ను చందన షాపుకు తీసుకెళ్లి బోర్డర్ ఏమీ లేని ఎర్రచీర కొనిపెట్టాడు. ఓ రోజున రామకృష్ణ నాకు కూడా చందన షాప్లో ఎర్రచీర కొనిపెట్టాడు. నిన్న సాయంత్రం రాజా నన్ను ఊరంతా రిక్షాలో ఊరేగించాడు. ఓసారి రామకృష్ణ నన్ను రిక్షాలో తన పక్కన కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాడు. రాజా చాలా తమాషైన మనిషి. పొద్దున హోటల్లో కాఫీ తాగానే ఐస్ క్రీం తిన్నాడు. ఓ రోజున హోటల్లో తను కాఫీ తాగిన వెంటనే ఐస్ క్రీం తిన్నాడు. ఈ రోజు నా పుట్టినరోజు. రాజా వచ్చాడు. బర్త్డే ప్రెజెంటేషన్ అంటూ నాకు తీయటి ముద్దును బహుకరించాడు. ఆ తర్వాత తను నన్ను ఎత్తుకొని నా గదిలోకి తీసుకువెళ్లి తలుపు మూశాడు. అతని కౌగిట్లోని వెచ్చదనానికి నిన్న ముద్దలా కరిగిపోయాను నేను. ఇందాకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను తల్లిని కాబోతున్నానని చెప్పింది. పెళ్లి కాకుండానే తల్లిని అవుతున్నందుకు కొంత బాధ అనిపించినా ఆ వార్త రాజాకు చెప్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను వాళ్ళ పెద్దవాళ్ల ముందు నేనెవరినో తెలియనట్టు మాట్లాడాడు. నేను బజారు మనిషిని అన్నాడు. ఓ మొగాడిని నమ్మి మోసపోయిన ఆడదానికి సావే గతి అనిపించింది. రాజా సురేఖ జీవితాన్ని నాశనం చేసినట్టే ఈ రామకృష్ణ కూడా నా బతుకుని బుగ్గిపాలు చేయడానికే నాకు దగ్గరయ్యాడన్న నిర్ణయానికి చేరుకున్నాను. అతను నా బర్త్డే పార్టీకి వచ్చి నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి భరించలేకపోయాను. ఆ క్షణాన అతను నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా రాక్షసుల్లా అనిపించాడు నాకు. అతన్ని ఇక ఈ జీవితంలో కలుసుకోకూడదనుకున్నాను. ఆ కాలేజీలో చదువు మానేసి వేరే కాలేజీలో చేరాను. కానీ అతను ఇప్పుడు ఈ ఊరికొచ్చి నన్ను ఇలా వేధిస్తాడనుకోలేదు. జరిగింది ఇదన్నమాట. బాగుందమ్మా. ఈ అపార్థాన్ని త్వరగా ముగించడం మంచిది. ఇప్పటికీ నువ్వంటే ప్రాణం పెట్టే ఆ మనిషిని ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అపార్థాలు తొలిగిపోతాయి.